హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. మరి నేను ఇప్పటి వరకు అయితే కనుక మహాగధ అనేటువంటి హిందూ మైథాలజీ బుక్ నుంచి అయితే నేను వీడియోస్ పెడుతున్నాను. సో అవన్నీ కూడా మీకు పురాణాల మీద అవగాహన అయితే పెంచుతాయి. అట్లాగే పురాణాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటివి ముఖ్యమైనటువంటి ఒక 100 కథలు అయితే నేను పెట్టబోతున్నాను. కొన్ని ఆల్రెడీ పెట్టాను. సో ఇంకా ఫ్యూచర్లో కూడా మనం మిగిలిన స్టోరీస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో లేట్ ఎందుకు 2 డేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో పూర్వం ఏం జరిగిందంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా, దుర్గాదేవి మహిషాసురుని అయితే సంహారం చేసిందనమాట. అయితే బ్రహ్మాండం మొత్తం కూడా అన్ని లోకాల్లో ఉన్నటువంటి జీవులు ఆ సంబరాలను చేసుకుని దానిని అలాగే దుర్గాదేవిని అభినందించే లోపే ఇంకొక ముప్పు అయితే వచ్చి పడింది అనమాట. అదేంటంటే ఇక 2 రాక్షసులు అయితే ఉన్నారు. వాళ్ళ యొక్క ఆగడాలు అనేవి ఆగట్లేదనమాట. శుంభ అలాగే నిశుంభ వారిద్దరి పేర్లు. అయితే వారిద్దరికీ కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరాలు అయితే ఉన్నాయి. అదేంటంటే ఏ యొక్క జంతువు కానీ అలాగే ఏ యొక్క మనిషి కానీ ఏ యొక్క దేవత కానీ ఎవరు కూడా ఆయన్ని వధించలేరన్నమాట. అంటే ఇక్కడ కేవలం ఇక్కడ మనం దేవతలు అనే వాళ్ళు ఎప్పుడైనా వరాలు ఇచ్చినప్పుడు దానికి ఒక లూప్ హోల్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఒక స్త్రీని అయితే మెన్షన్ చేయలేదు. మనం ఏ విధంగా అయితే మహిషాసుడి యొక్క వరంలో మనం చూసామో ఒక అలాగే వీరి వరంలో కూడా ఒక స్త్రీని అయితే మెన్షన్ చేయలేదన్నమాట. వాళ్ళు స్త్రీని ఎందుకు మెన్షన్ చేయలేదంటే స్త్రీకి అంత శక్తి సామర్థ్యం అలాగే ఆవిడికి అంత బలం లేదు అనేటువంటి ఆలోచన వీళ్ళలో కూడా ఉంది. అందువల్ల వాళ్ళు ఎవరి వల్ల అయినా కానీ మరణం రాకూడదని కోరుకున్నారు, కానీ స్త్రీ అనేటువంటి పదాన్ని అయితే వాళ్ళు చెప్పలేదన్నమాట. సో ఆ విధంగా వాళ్ళకి వరం ఉంది కదా, ఇంకా ఎవరు వాళ్ళని వధించలేరనేటువంటి ఆలోచనతో ఇక అన్ని లోకాల మీద కూడా దండయాత్రలు చేస్తూ ఉండేవారు. డైరెక్ట్గా శుంభ నిశుంభ వెళ్ళేవారు కాదనమాట. వారి కింద 2 సేనాధిపతులు ఉన్నారు. చండా ముండా అనేటువంటి 2 సేనాధిపతులు అనమాట. సో వాళ్ళు వారి యొక్క సైన్యంతో వారి యొక్క రోజు ఎలా గడుస్తుంది అంటే ప్రాతకాల సమయంలో ఎప్పుడైతే ఉదయం జరుగుతుందో సూర్యోదయం జరిగిన వెంటనే వాళ్ళు ఎక్కడికైతే ఏ లోకానికైతే వెళ్ళి వాళ్ళు దండయాత్ర చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఇక ఈవినింగ్ సూర్యాస్తమయ సమయానికైతే తిరిగి వాళ్ళు వాళ్ళ రాజ్యానికి అయితే వస్తారు. వచ్చి ఇక 2 రాక్షసులు అనుకున్నాం కదా, శుంభ నిశుంభ ఇద్దరికి కూడా వాళ్ళు చెప్తారనమాట. ఆ రోజు జరిగినవన్నీ సంఘటనలన్నీ కూడా వారితోటి చెప్తారు. ఏ విధంగా వాళ్ళకి విజయం అనేది ప్రాప్తించింది, అలాగే ఆ లోకంలో ఉన్నటువంటి ఎవరితో అయితే వీరు యుద్ధం చేశారో వాళ్ళు ఏ విధంగా భయభ్రాంతులకు గురయ్యారు, అలాగే అక్కడ జరిగినటువంటి హింసాకాండ మొత్తం, అట్లాగే ఆ యుద్ధంలో వాళ్ళకి జయం అనేది ఎట్లా ప్రాప్తించింది అనేది ఇవన్నీ కూడా వాళ్ళు చాలా గొప్పగా శుంభ నిశుంభకి వివరిస్తూ ఉండేవారు అనమాట. అయితే ఇదంతా విని వాళ్ళు ఆనందంతో నవ్వేవారు శుంభ నిశుంభ. ఎందుకంటే ఎప్పుడు ఇంకా వాళ్ళకి ఓటం అనేది రావట్లేదన్నమాట. వెళ్ళిన ప్రతి లోకంలో కూడా వాళ్ళకి ఆధిపత్యం అనేది ఈ యుద్ధాల ద్వారా లభిస్తూ ఉంది. అయితే వారిలో ఇంకా అహంకారం అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. తద్వారా ఇక ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా వాళ్ళు తూట్లు పొడుస్తూ ఉన్నారు. ప్రతి లోకానికి వెళ్ళి అక్కడ దండయాత్ర చేసి అట్లాగే ఆ లోకాన్ని వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటున్నారనమాట. ఇట్లా పాతాళ లోకం, భూలోకం ఇవన్నీ కూడా వాళ్ళ వశమైపోయాయి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకరోజు సూర్యాస్తమయ సమయానికి చండముండ 2 కూడా వచ్చారనమాట శుంభ నిశుంభ దగ్గరికి. వచ్చి వాళ్ళు యుద్ధం గురించినటువంటి సంఘటనలు అక్కడ జరిగినటువంటి సంఘటనలు వివరించకుండా వాళ్ళు కేవలం ఒక స్త్రీ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆ స్త్రీ యొక్క అందచందాలకి వాళ్ళు ముగ్ధులైపోవడమే కాకుండా ఆవిడ యొక్క అందచందాల గురించి వీళ్ళిద్దరికి కూడా వర్ణిస్తూ ఉన్నారు. ఆవిడ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే విషం ఏ విధంగా అయితే నలుపు రంగులో ఉంటుందో అంతటి నలుపు రంగులో ఉన్నాయన్నమాట ఆవిడ కళ్ళు. అలాగే ఆవిడ యొక్క పెదాల గురించి చెప్తున్నారు. అవి ఒక అగ్ని అయితే ఏ విధంగా ఎరుపు రంగులో ఉంటుందో అలాగే ఆవిడ పెదాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఆవిడ యొక్క కుర్లు, ఆవిడ యొక్క జుట్టు అనేది అమావాస్య చీకటి అంటాం కదా, అది ఎంత నల్లగా ఉంటుందో ఆవిడ జుట్టు కూడా అలాగే ఉందన్నమాట. ఆ తర్వాత ఇట్లా ఆవిడ యొక్క శరీర భాగాలన్నింటినీ గురించి వాళ్ళు వివరిస్తున్నారు. ఆవిడ చేతులేమో
పాము ఏ విధంగా అయితే వంపులు తిరుగుతూ ఉంటుంది కదా, సో ఇక్కడ వంపులు తిరుగుతున్నటువంటి పాము లాగానే ఆవిడ చేతులు కూడా ఉన్నాయని వివరించారు. సో ఇదంతా విన్నటువంటి శుంభ నిశుంభకి వాళ్ళ ఎలాగైనా రాక్షసులు కదా, వాళ్ళలో కామం అయితే మొదలైందనమాట. తద్వారా ఎలాగైనా సరే ఆవిడని పొందాలి అనుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ చండాముండ వాళ్ళు ముగ్ధులయ్యడం కాకుండా వీళ్ళిద్దరు కూడా చెప్పారు కదా. అయితే వారిద్దరు ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, ప్రభు మీ ఇద్దరికి ఈ యొక్క బ్రహ్మాండంలో విలువైనటువంటి అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి, అంటే లోకాలు అన్నీ కూడా వీళ్ళ అండర్లోకి వచ్చేసినాయి కదా, కాబట్టి ఇప్పుడు మీరు ఆ యొక్క దుర్గాదేవిని కూడా మీరు పొందితే మీకు శోభ అనేది అయితే కలుగుతుంది అన్నారనమాట. కేవలం ఈ యొక్క ధనం అలాగే ఆస్తులు ఇవన్నీ వాటితో పాటు ఈ యొక్క స్త్రీ కూడా మీ యొక్క భార్య అయితే బాగుంటుంది అని చెప్పి చండముండ ఇద్దరు కూడా అన్నారనమాట. అయితే ఇక వీళ్ళిద్దరూ కూడా ఆవిడ యొక్క అందచందాల గురించి విని కామానికి లోబడిపోయి ఏం చెప్పారంటే, ఇక ఒక వార్తాహరుని అయితే పిలిచారనమాట. అతని పేరు సుగ్రీవుడు. సో సుగ్రీవుడు అనేటువంటి వార్తాహరుడికైతే చెప్పారు, నీవు వెళ్ళి పర్వతంలో ఉన్నటువంటి ఎక్కడైతే వీళ్ళు చూశారు కదా దుర్గాదేవి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆవిడకైతే మా యొక్క వివాహం గురించి మా ఆలోచన గురించి అయితే ఆవిడకి చెప్పండి అని చెప్పేసి పంపించారు. అయితే ఈ సుగ్రీవుడు ఆ పర్వతాల దగ్గర ఎక్కడైతే దుర్గాదేవి ఉందో ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇట్లా మా యొక్క ప్రభువులైనటువంటి శుంభ నిశుంభ మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు పంపించినటువంటి ఆ సందేశం ఏదైతే ఉందో అది చదివి అయితే వినిపించాడనమాట. అయితే అప్పుడు దుర్గాదేవి చిన్న చిరునవ్వు నవ్వి, చాలా బాగుంది, నన్ను మీరు బాగా గౌరవిస్తున్నారు, కానీ నాకు ప్రతిజ్ఞ అయితే చేసుకున్నాను, సో నా ప్రతిజ్ఞ గురించి అయితే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పిందనమాట. అయితే ఆ సుగ్రీవుడు మీ ప్రతిజ్ఞ ఏంటి దేవి అని చెప్పి అడిగితే, అదేంటంటే నన్ను ఎవరైతే యుద్ధంలో ఓడిస్తారో వారిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు శుంభ నిశుంభ ఇద్దరిని కూడా యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను నేను. సో వారు వచ్చి నన్ను యుద్ధంలో ఓడిస్తే కనుక నేనే యుద్ధ భూమిలో పూలమాలను వారిద్దరి మెడలో కూడా అలంకరిస్తాను అని చెప్పేసి అన్నమాట. అయితే అప్పుడు సుగ్రీవుడు ఏమన్నాడంటే, మీరు మహిషాసురుని అయితే వధించొచ్చేమో, కానీ ఈ ఇద్దరు అసురులు చాలా శక్తివంతులు, వాళ్ళు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నారు, కాబట్టి కేవలం మీరు ఒక స్త్రీనే, కాబట్టి వాళ్ళు ఈజీగా మిమ్మల్ని అయితే ఓడించగలుగుతారు యుద్ధంలో, ఒకసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్పి అన్నాడనమాట. అయితే దుర్గాదేవి, లేదు, మీరు యుద్ధానికైతే వాళ్ళని ఆహ్వానించండి, చెప్పండి, ఇదే నా మాటగా వారికి చెప్పండి అని చెప్పేసి చెప్పిందనమాట. అయితే ఇక సుగ్రీవుడు వెళ్ళి ఇదే మాటను శుంభ నిశుంభకైతే చెప్పాడనమాట. అయితే ఇందులో శుంభ ఎవరైతే ఉన్నాడో వాడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క స్త్రీ చాలా శక్తివంతంగా అలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది, సో నాకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది, చూద్దాం ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అని అడిగాడనమాట. అప్పుడు నిశుంభ ఏమన్నాడంటే, తిను కేవలం ఒక స్త్రీ కదా, మహిషాసురుడిని వధించినా కూడా మన యొక్క శక్తుల గురించి ఆవిడకి తెలియట్లేదు, కాబట్టి ముందు మనం ధూమ్రలోచనని పంపిద్దాం ఆవిడ దగ్గరికి, సైన్యాన్ని ఇచ్చి పంపిద్దాం, చూద్దాం ఈవిడ ఎట్లా అతన్ని హ్యాండిల్ చేస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత రోజు ధూమ్రలోచన అసురుణ్ణి అలాగే ఒక 60,000 సైన్యాన్ని అయితే ఇచ్చి ఆ పర్వతం దగ్గరికి అయితే పంపించారనమాట. అయితే వారందరినీ చూసినటువంటి దుర్గాదేవి ఒక్కసారిగా గర్జించింది. సో ఆవిడ యొక్క గర్జనలో నుంచి ఒక ఏడుపు అయితే వచ్చిందనమాట. ఆ ఏడుపులో నుంచి అగ్ని జ్వలించింది. సో ఆ అగ్నిలో అక్కడ వచ్చినటువంటి ఆ సైన్యం అలాగే ఈ ధూమ్రాలు వచ్చినట్టు ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళందరూ కూడా ఆ అగ్నిలో భస్మం అయిపోయారు. అయితే ఆవిడ మిగిలిన వారు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆయన ఈ ధూమ్రలోచన యొక్క అస్థికలను తీసుకువెళ్ళి శుంభ నిశుంభకి చూపించేటప్పటికి వారికి కొంత అయితే అర్థమైందనమాట, ఈ స్త్రీకి ఆవిడ ఊరికే యుద్ధానికి పిలవట్లేదు, ఆవిడకి శక్తి అయితే ఉంది అని చెప్పి. అయితే అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి శుంభ నిశుంభని అడిగితే
తను స్త్రీయే కాబట్టి మనం చండముండని ఇద్దరిని పంపిద్దాం. సో చండముండ ఇద్దరు కూడా సైన్యాధిపతులు కదా, మిగిలిన వారు అందరికంటే కూడా వారికి శక్తి అనేది ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చండముండ వెళ్ళి ఆవిడ్ని ఒక బాన్సలాగా మన ముందుకు ఈడ్చుకుని రావాలి, అది మనం కళ్ళారా చూడాలి అని చెప్పేసి తర్వాత మరుసటి రోజు చండముండని ఇద్దరిని అలాగే కొంత సైన్యాన్ని అయితే ఇచ్చి ఆ పర్వతానికి అయితే పంపించారు. అయితే చండముండ ఇద్దరు కూడా యుద్ధంలో నైపుణ్యం ఉంది వాళ్ళకి, అలాగే వాళ్ళకి సైన్యాధిపతులు కదా, వాళ్ళకి ట్రిక్స్ కూడా తెలుస్తాయి అన్నమాట. యుద్ధంలో ఎట్లా మెలకువలు అన్నీ కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే అట్లా వాళ్ళు యుద్ధాన్ని అయితే చేస్తూ ఉన్నారనమాట. అయితే వారికి బయటికి ధైర్యంగా కనిపించినప్పటికీ కూడా వారికి మనసులో అయితే వాళ్ళకి భయంగానే ఉంది. అలాగే వారికి అర్థమైపోయిందనమాట, ఈ యొక్క శత్రువుని అయితే వాళ్ళు పరాజితుల్ని చేయలేరు అని. అలా అనుకుంటూ ఉండగానే వాళ్ళ యొక్క అంతం అనేది వాళ్ళ కళ్ళ ముందుకైతే వచ్చింది. ఏంటంటే ఇక్కడ దుర్గాదేవి యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి కాళీమాత ఆవిడలో నుంచి అయితే బయటకు వచ్చింది. బయటకు వచ్చి వీరు యుద్ధం చేస్తున్నారు ఆవిడతోటి. చేసిన ఆవిడ యొక్క శక్తి ముందు వీరంతా, అయితే ఆవిడ చూడడానికి నలుపు రంగులు అయితే ఉంటుంది కదా, అలాగే ఆవిడ చేతిలో పెద్ద కత్తి కూడా ఉందన్నమాట. అలాగే నాలిక బయట పెట్టుకొని ఆవిడ నాలిక ఎరుపు రంగులో అది వేలాడుతూ ఉంది నోట్లో నుంచి. ఆవిడ యొక్క క్రోధానికి ఏదైనా సరే దగ్ధమైపోవాల్సింది. అయితే ఆవిడ కత్తి ఎత్తి వీరిద్దరినీ కూడా, చండముండని ఇద్దరిని కూడా వాళ్ళ యొక్క తలలను అయితే నరికేసిందనమాట. అయితే ఇక ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఒకటే పదం వినిపిస్తూ ఉంది, అదేంటంటే చాముండేశ్వరి అని. ఇక్కడ చండ అలాగే ముండ వీరిద్దరిని కూడా సంహారం చేసినటువంటి కాళీమాతకి చాముండ అనేటువంటి నామం అయితే వచ్చిందనమాట. మామూలుగా కాళీమాతకి చండిక అనేటువంటి పేరు ఉంది. సో ఇక్కడ చండిక చండాముండ ఇద్దరిని కూడా వధించింది కాబట్టి చాముండాశ్వరి అనేటువంటి పేరు అయితే వచ్చిందనమాట. సో ఇట్లా చండాముండ ఇద్దరు కూడా చనిపోయారు కదా. సో ఇక ఆ విషయం తెలిసినటువంటి శుంభ నిశుంభ ఇక చాలు, సో ఈ స్త్రీని మనమే వెళ్ళి ఎదుర్కోవాలి, ఆవిడ మనతో యుద్ధం చేయాలనుకుంటుంది కాబట్టి ఈ మధ్యలో ఎవరైతే వెళ్ళారో వీరందరినీ కూడా పరాజితులు చేసి సంహరించింది. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి తన యొక్క పొగర్ని మనం దించాలి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళారనమాట. సైన్యాన్ని తీసుకుని అక్కడికైతే వెళ్ళారు. అయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి దుర్గాదేవి వీరిద్దరిని చూసి నీవు మహిషాసురుని అయితే వధించచ్చేమో, కానీ మేము తనకన్నా కూడా శక్తివంతులం కాబట్టి నీవు మమ్మల్ని వధించడం అనేది జరగని పని అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి లోకాలని వాళ్ళు ఏ విధంగా జయిస్తూ వచ్చారో దాని గురించి చెప్తూ ఉన్నారనమాట. అలాగే దుర్గాదేవి కూడా తను మహిషాసురమర్దిని ఏ విధంగా అయిందో దాని గురించి కూడా ఆవిడ వివరించింది. అయితే ఇక చూసి ఆవిడ ఏం చేసిందంటే తన యొక్క విష్ణు చక్రాన్ని అయితే నిశుంభ మీదకైతే ప్రయోగించింది అనమాట. అది వెళ్ళి నిశుంభ యొక్క కవచం ఉంటుంది కదా, దాన్ని కోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అయితే తిరిగి అతను ఈ యొక్క చర్యకి ప్రతిచర్య చేసే ముందే ఆవిడ తన యొక్క శివుడు తనకి ఇచ్చినటువంటి ఆ శూలాన్ని అయితే అతనిలోకి అయితే గుచ్చి చంపేసింది. సో ఇక్కడ నిశుంభ అయితే మరణించాడు. ఇక శుంభ ఏం చేశాడంటే దుర్గాదేవి వైపు చూస్తూ, నేను నీతో ఎందుకు యుద్ధం చేయాలి, నీవు నీ శరీరం అలాగే నీ శక్తులు అలాగే నీ యొక్క ఆయుధాలు ఇవన్నిటినీ కూడా నీవు అరువు తెచ్చుకున్నావు దేవతల నుంచి. నిన్ను దేవతలు అందరూ కూడా సృష్టించారు, కానీ నేను మా యొక్క సోదరుడు ఇద్దరు కూడా ఆ దేవతలను అయితే మేము పరాజితులను ఎప్పుడో చేశాము, కాబట్టి వారి నుంచి వచ్చినటువంటి నీతో నేనెందుకు యుద్ధం చేయాలి అని చెప్పేసి ఎగతాళి చేశాడనమాట దుర్గాదేవిని. అయితే అప్పుడు దుర్గాదేవి సరే ఇప్పుడు చూడు అని చెప్పేసి ఆవిడ యొక్క విశ్వరూపాన్ని అయితే అతనికి చూపించింది. అప్పుడు దుర్గాదేవిలోనే బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అలాగే శివుడు, మిగిలిన దేవతలు అందరూ కూడా ఎవరైతే ఆయుధాలను ఇచ్చారో వారందరూ కూడా కనిపించారనమాట ఆవిడ యొక్క రూపంలో. అలాగే ఆవిడలో పరబ్రహ్మం కనిపించాడు, అలాగే పరాశక్తి కూడా కనిపించింది. సో వీరందరూ కూడా ఆవిడలోనే ఉన్నారు. అంటే ఈవిడే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీగా మనకు చెప్పారనమాట.
సో తిన నుంచే దేవతలు అందరూ వచ్చారు అన్నట్టుగా ఆవిడ యొక్క విశ్వరూపాన్ని అయితే చూపించింది. అది చూసి భయకంపితుడైనటువంటి శుంభ పరిగెత్తాడనమాట. అయినా అప్పుడు ఏం చేసిందంటే దుర్గాదేవి అతన్ని పట్టుకుని నేల మీద పడేసి తన యొక్క శూలంతో అయితే గుచ్చేసింది. పొడిచేటప్పటికి తన యొక్క శరీరం అనేది 2 భాగాలుగా అయిపోయిందనమాట. అలాగే శుంభ యొక్క తల మీద తన యొక్క పాదం పెట్టి అదిమింది. అయితే తను చనిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ శుంభ, సరే నీవు మా ఇద్దరిని అయితే అంతమొందించావు, కానీ ఆ రాక్షసుడిని నువ్వు ఏం చేయగలవు? అతను నీవు ఎంత చంపాలని ప్రయత్నించినా అంతకంతకు అతని శక్తి పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు అని చెప్పి అటు చూడమన్నాడు అనమాట. సో దుర్గాదేవి అటు చూసేటప్పటికి ఇక్కడ శుంభ అయితే మరణించాడు. మరి ఒక రాక్షసుడు అయితే ఉన్నాడనమాట. అక్కడ యుద్ధ భూమిలో హింసకాండ జరిగింది కదా, శుంభ నిశుంభ చండముండ వీళ్ళందరూ కూడా మరణించారు. సో ఈ హింసకాండ మొత్తాన్ని కూడా వాళ్ళు అందరిలో కూడా సర్వైవ్ అయినటువంటి వాడెవరు అంటే రక్తబీజుడు అనమాట. సో అక్కడ ఆ రాక్షసుడు అయితే అక్కడికి వచ్చి నిలబడ్డాడు దుర్గాదేవి దగ్గర. అయితే దుర్గాదేవి ఆల్రెడీ ఉగ్రంలో ఉంది కదా, ఆవిడ వెంటనే ఏం చేసిందంటే తన యొక్క కత్తితో రక్తబీజుని యొక్క చేతిని అయితే ఆవిడ నరికేసింది. అయితే అప్పుడు రక్తం అనేది దారులుగా భూమి మీద అయితే పడిందనమాట. ప్రతి రక్త చుక్కలో నుంచి మరి ఒక రక్తబీజుడు అయితే వస్తున్నాడు. అట్లా రక్తం ప్రతిసారి భూమి మీద పడినటువంటి ప్రతిసారి కూడా దాని నుంచి రక్తబీజుడు మరొక రక్తబీజుడు యొక్క ప్రతిరూపం అనేది బయటకు వస్తూ ఉందన్నమాట. ఇట్లా చాలా అనేక రెప్లికాస్ అయితే క్రియేట్ అయిపోయాయి. సో దుర్గాదేవి అనేక సార్లు ప్రయత్నిస్తూనే ఉంది. ఎన్నిసార్లు ఆవిడ దాడి చేసినప్పటికీ కూడా రక్తబీజం నుంచి రక్తం ప్రవహిస్తూ సో భూమి మీద పడిన వెంటనే దానిలో నుంచి మరి యొక్క ప్రతిరూపాలు అయితే అట్లా కొన్ని వేల ప్రతిరూపాలు, లక్ష ప్రతిరూపాలు అయితే అట్లా బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇట్లా చూసి దుర్గాదేవి ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా ఇది అంతం అవ్వట్లేదు. దీనికి ఒక ఎండ్ అనేది లేకుండా ఆ రక్తబీజులు అందరిలో కూడా అసలైన రక్తబీజుడు ఎవరో అనేది కనిపెట్టడం కష్టం కదా, అంతమంది ఎక్కువైపోయేటప్పటికి. సో అప్పుడు దుర్గాదేవికి అయితే అర్థమైంది. కొంత సమయానికి ఆవిడ ఏమర్థమైందంటే కేవలం ఈ రక్తబీజుడిని ఒకరు మాత్రమే వట్టు పెట్టగలరు అని చెప్పేసి ఆవిడ కోపంలో నుంచి తన నుదుటిలో నుంచి కాళీమాత అయితే మళ్ళీ తిరిగి బయటకు వచ్చింది అనమాట. ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ వచ్చింది కదా, చండముండని చంపడానికి అయితే కాళీమాత స్వరూపం అయితే వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆవిడ యొక్క అవసరం అనేది మరి ఒకసారి అయితే వచ్చిందనమాట. ఇక్కడ కాళీమాత బయటకు రాగానే ఆవిడ యొక్క నాలుక అనేది ఎరుపు రంగులో కిందకి ఏలాడుతూ ఉంది. అలాగే ఆవిడ కపాలాల యొక్క దండన అయితే ధరిస్తుంది కదా, వాటి యొక్క శబ్దం ఆవిడ ఇలా నడుస్తుంటే వాటి యొక్క శబ్దం అయితే వస్తుందన్నమాట. అలాగే చేతిలో ఏమో పెద్ద కత్తి ఉంది. అయితే ఆవిడ యొక్క కళ్ళు అలాగే నాలుగు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే జ్వలిస్తూ ఉన్నాయన్నమాట, అగ్నిలాగా. ఆ యొక్క కోపాగ్నికి ఎవరైనా సరే భస్మం అవ్వాల్సిందే. అంతటి ఉగ్రస్వరూపం అనేటువంటి కాళీమాత బయటకు వచ్చి రక్తబీజుణ్ణి అలాగే రక్తబీజుని యొక్క ప్రతిరూపాలు ఉన్నాయి కదా వాళ్ళందరినీ కూడా దాడి చేసి ఆవిడ యొక్క కత్తితో వారి యొక్క శిరస్సులందరినీ కూడా నరుకుతూ వస్తుందన్నమాట. అయితే ఎప్పుడైతే ఈవిడ దాడి చేసి నరికిందో దాని నుంచి రక్తం అయితే వస్తుంది కదా, ఆ రక్తం భూమి మీద పడుతూ ఉండగానే ఆవిడ యొక్క నాలుక అనేది పెద్ద తరచాపలాగా అంటే దానంతట అదే వ్యాపిస్తూ ఉందన్నమాట. యుద్ధ భూమి మొత్తం వ్యాపించింది. అంటే మనం ఒకసారి ఊహించవచ్చు, ఆ ఒక రూపమే కాదు కదా, ప్రతిరూపాలు అనేకం ఉన్నాయన్నమాట రక్తబీజుని. వారందరినీ కూడా దాడి చేసి వారందరి రక్తం కూడా భూమి మీద పడుతూ ఉండగా ఏం చేస్తుంటే ఆవిడ ఒక నాలుకని పెద్దదిగా చేసి ఆ బ్లడ్ అనేది పడుతూ ఉండగానే నాలుకతో మొత్తం ఆ బ్లడ్ అంతా కూడా ఆవిడ లోపలికి తీసేసుకుంది అనమాట. రక్తం అంతే మొత్తం తాగేసింది. సో ఇట్లా ఈవిడ ఎన్నిసార్లు దాడి చేస్తూ అట్లా వెళ్తున్నా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ప్రతిసారి ఇప్పుడు కొంతమంది రక్తబీజుల మీద ఆవిడ దాడి చేస్తే వారి నుంచి వచ్చేటువంటి రక్తాన్ని ఆవిడ నాలుగుతో తాగేస్తుంది అనమాట కింద పడకుండానే. సో అట్లా ఆ ప్రతిరూపాలు అయినటువంటి ఆ రక్తబీజులు అందరినీ కూడా ఆవిడ మట్టుబెట్టింది. అలాగే ఆ యొక్క యుద్ధ భూమిలో మిగిలిన సైన్యం ఉంటారు కదా
వారందరినీ కూడా ఆవిడ సంహరించేసింది. ఇప్పుడు లాస్ట్ ఎవరు ఉందంటే అసలైనటువంటి రక్తబీజుడు అనమాట. సో ఇక్కడ మాకు పేరులోనే మనకు అర్థమవుతుంది రక్తబీజుడు అని. అంటే ఆయన యొక్క రక్తంలో నుంచి తన యొక్క ప్రతిరూపాలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. వచ్చేటప్పటికి సేమ్ అతన్ని కూడా అలాగే ఆవిడ యొక్క తన యొక్క తలనైతే ఖండించేసి ఆ యొక్క రక్తం అనేది భూమి మీద పడకుండా తన యొక్క నాలికతో అయితే తాగేసింది అనమాట. సో ఇట్లా రక్తబీజుడు ఆల్రెడీ రాక్షసుడు కదా, అయితే అలా రక్తం అనేది ఆ రక్తబీజం నుండి అలాగే అతని యొక్క ప్రతిరూపాలు అందరిది కూడా రక్తం తాగేటప్పటికి కాళికామాత తన మీద తన నియంత్రణ అయితే కోల్పోయింది అనమాట. తనకి రక్తం యొక్క దాహం అనేది అయితే పెరిగిపోయింది. సో అట్లా కంట్రోల్ తప్పినటువంటి కాళీమాత మిగిలిన వారి మీద కూడా దాడి చేయడానికి వాళ్ళ మీదకి వెళుతూ ఉందన్నమాట. సో ఇట్లా ఇదంతా చూసినటువంటి శివునికి అర్థమైంది, ఇప్పుడు ఆవిడ యొక్క ఉగ్రానికి అదుపు లేదు, అలాగే ఆవిడ యొక్క రక్తదాహానికి అయితే అదుపు లేదు, యుద్ధదాహం కూడా ఉందన్నమాట. ఎవరైనా వస్తే ఇంకా యుద్ధం చేయాలి అనేటువంటి యొక్క పరిస్థితిలో అయితే ఆవిడ ఉంది. సో ఇప్పుడు ఆవిడ ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదనమాట. అట్లా అందరి మీదకి కూడా వెళ్ళిపోతూ ఉంది కాళికామాత. అయితే ఇక మరో బ్రహ్మాండంలో మరి ఒక ప్రళయం వస్తుందా అన్నట్టుంది. అంటే ఇక్కడ నార్మల్ పీపుల్ అయినా ఎవరైనా కానీ రాక్షసులు కాకుండా అసలు ఏ తప్పు చేయనటువంటి వాళ్ళ మీద కూడా ఆవిడ వాళ్ళని చంపడానికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఆవిడ తన మీద తన నియంత్రణ అయితే కోల్పోయింది. అయితే ఇప్పుడు శివుడు ఇదంతా కాదు అని చెప్పేసి నేనే దీనికి ఎలాగైనా సరే ఒక మార్గాన్ని అయితే వెతకాలి అని చెప్పి ఆయన అక్కడ యుద్ధ భూమిలో అయితే ప్రత్యక్షమయ్యి కాళికామాత ఏ యొక్క మార్గంలో అయితే వెళుతుందో ఆ మార్గంలో ఆయన వచ్చి అక్కడైతే పడుకున్నాడు అనమాట ఆవిడకి అడ్డంగా. అయితే కాళికామాత ఆ ఉగ్ర స్వరూపంలోనే వెళుతూ ఇంకా ఎవరైనా దొరికితే వారి యొక్క రక్తం తాగాలనేటువంటి ఆ రక్తదాహంతో శివుడి మీద కాలేస్తుందన్నమాట. వేసేటప్పటికి ఆవిడకి అర్థమవుతుంది తన యొక్క భర్త మీదే తను కాలు పెట్టింది అని చెప్పి. ఒక్కసారిగా తను చేసినటువంటి తప్పు అర్థమయ్యి నాలుక కొరుక్కుంటుంది అనమాట. తన నియంత్రణ ఏ విధంగా కోల్పోయింది, అలాగే తను చేస్తున్నటువంటి తప్పుని తను గ్రహించి తను తను శాంతింపజేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా శివుడు ఏ విధంగా అయితే మనం ఇంతకుముందు నరసింహస్వామి అవతారంలో శ్రీ మహావిష్ణువు కూడా హిరణ్యకశ్యపుని యొక్క రక్తం తాగిన తర్వాత తన మీద తన నియంత్రణ కోల్పోతాడు కదా, తనకు కూడా రక్తదాహంతో వేరొకరి మీద కూడా దాడి చేయాలని చూస్తాడు. ఆ సమయంలో శివుడు వచ్చి ఆయనను శాంతింపజేస్తాడు కదా. సో ఇక్కడ అదేవిధంగా కాళికామాతను కూడా శివుడు శాంతింపజేశాడనమాట. సో ఈ విధంగా ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. సో మనం చూస్తే కనుక కాళికామాత అలాగే దుర్గాదేవి బ్రహ్మాండానికి పట్టినటువంటి ఆ ముప్పుని తొలగించారనమాట. తద్వారా అందరినీ కూడా వాళ్ళు తల్లిగా వారి యొక్క బాధ్యతను నిర్వహించి అందరినీ కూడా రక్షించారు. సో ఈ కథ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.